నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలీబాబా ఇంటికి దొంగల నాయకుడు తన 37 మంది దొంగలతో సహా వచ్చి బాణలలో వాళ్ళని దాచి తను వర్తకుడి రూపంలో అలీబాబా ఆతిథ్యం పొందుతూ ఉంటాడు. విధివశాత్తు మర్జీనా అందులో ఉన్నది నూనె కాదు మనుషులని గమనించి వారిని మట్టుపెట్టేందుకు ఒక ఉపాయం ఆలోచించింది. ఈ భాగంలో అదంతా విందాం. మర్జీనా బట్టలు ఉతకడానికి ఉపయోగించే పెద్ద గంగాళం కింద బ్రహ్మాండమైన మంట చేసి లోటాతో బాణలో ఉన్న నూనెను గంగాళానికి తీసుకొచ్చి నూనె అంతా గంగాళంలోకి వచ్చినాక దాన్ని కళాపెళా కాచింది. తరువాత గాడిదల బొక్కెనతో కాగే నూనె తీసుకుని ఒక బాణ దగ్గరకు వచ్చి దానిమీద ఉన్న పీచుమూత తీసి నూనెను దభాలున బాణలోకి దిమ్మరించింది. బాణలో ఉన్న దొంగ అరిచే అవకాశం కూడా లేకుండా ఆ నూనెలోనే మగ్గి ప్రాణాలు వదిలాడు. మర్జీనా బాణలన్నిటిలోనూ ఇలాగే కాగే నూనె పోసి దొంగలందరినీ చంపేసి అన్ని బాణల మీద మళ్ళీ పీచుమూతలు కప్పి గంగాళం కింద మంటను ఆర్పేసి వంటింటికి తిరిగి వచ్చి కటిక చీకటిలో జరగబోయే దానికోసం ఎదురుచూడసాగింది. అర్ధరాత్రి అయ్యేసరికి దొంగల నాయకుడు నిద్రలేచి కిటికీలో నుంచి తొంగి చూశాడు. ఎక్కడా దీపం కానీ అలికిడి కానీ లేదు. అందరూ గాఢ నిద్రలో మునిగి ఉన్నారనుకుని అతను తన వెంట తెచ్చుకున్న గులకరాళ్లను బాణలకేసి విసరడం ఆరంభించాడు. అవి బాణలకు తగిలిన చప్పుడైతే వినపడింది కానీ దొంగలు లేచిన అలికిడి లేదు. వెధవలు నిద్రపోయారు అని గొణుక్కుని అతను ఆవరణలోకి పరిగెత్తుకుని వచ్చాడు. అతనికి కమురుకంపు కొట్టి సంకోచం కలిగింది. ఒక బాణమీది మూత ఎత్తితే వెచ్చని ఆవిరి పైకి వచ్చింది. అతను ఇంత ఎండుగడ్డి చేతిలోకి తీసుకుని దాన్ని అంటించి ఆ వెలుగులో బాణలన్నీ పరీక్షించాడు. అతని అనుచరులందరూ చచ్చిపోయి ఆవిరి చిమ్ముతున్నారు. దొంగల నాయకుడికి తనకు కలిగిన భయంకరమైన నష్టం అర్థమైంది. అతను వెంటనే చెంగున ప్రహరీ గోడ మీదికి దూకి వీధిలోకి గెంతి పిక్కబలం కొద్దీ పరిగెత్తి తమ గుహను చేరి ఇప్పుడేం చెయ్యాలా అన్న ఆలోచనలో మునిగిపోయాడు. ఇంటికి ప్రమాదం తొలగిపోయిందని తెలుసు గనుక మర్జీనా తెల్లవారేదాకా శాంతంగా వేచి ఉండి మామూలు వేళకు తన యజమానిని నిద్రలేపింది. అలీబాబా బట్టలు వేసుకుని కిందికి దిగి వచ్చాక ఆమె అతన్ని ఒక బాణ వద్దకు తీసుకుపోయి దానిమీద ఉన్న మూత ఎత్తి లోపలేమున్నదో చూడండి అన్నది. అలీబాబా బాణలోకి చూసి కంపరమెత్తిపోయాడు. మర్జీనా జరిగిందంతా చెప్పగా విన్నాక అతను ఆనందాశ్రువులు రాల్చుతూ, నిన్ను కన్నది బంగారు కడుపే తల్లి, నువ్వు చేసిన ఈ సహాయం తీర్చగలిగే రుణం కాదు. ఇక నుంచి మా పిల్లల్లో నువ్వే పెద్దదానివి, అంతేకాక ఇంటి యజమానురాలివి కూడా నువ్వే అన్నాడు. అబ్దుల్లా సహాయంతో తోటలో ఒక పెద్ద గొయ్యి తవ్వి అందులో దొంగల శవాలన్నీ పూడ్చి వాటి బెడద వదిలించుకున్నాడు. అలీబాబా వాళ్ళ జీవితం తిరిగి యథాస్థితికి వచ్చింది. మర్జీనాను వాళ్ళు దేవతలాగా చూసుకుంటూ వచ్చారు. కాసిం చనిపోయాక అతని దుకాణాన్ని అలీబాబా పెద్ద కొడుకు చూస్తున్నాడు. ఒకనాడతను తన తండ్రితో, హుసేన్ మన బజారులో దుకాణం పెట్టాక 5 సార్లు అతను తన మధ్యాహ్న భోజనం నాతో పంచుకున్నాడు. అందుకు బదులుగా అతన్ని మనం విందుకు పిలవడం భావ్యంగా ఉంటుంది అనుకుంటున్నాను అన్నాడు. తప్పకుండా అలాగే చేయరా నాయనా, ఈ మాట ముందే చెప్పి ఉండవలసింది. రేపు శుక్రవారం విశ్రాంతి రోజు గనుక రేపు సాయంత్రం అతన్ని మన ఇంటికి భోజనానికి పిలువు. అతను మొహమాట పడితే ఒత్తిడి చేసి మరీ తీసుకురా
అన్నాడు అలీబాబా. అలీబాబా కొడుకు హుసేన్ అనే కొత్త దుకాణదారును తన వెంట తమ ఇంటికి పిలుచుకువచ్చాడు. అలీబాబా ద్వారం వద్ద చిరునవ్వుతో ఎదురై, ఈ రాత్రి మీరు మా ఆతిథ్యం స్వీకరించాలి అన్నాడు. చాలా పొడుగైన గెడ్డం ధరించి అలీబాబా కొడుకు వెంట వచ్చిన హుసేన్, నన్ను క్షమించాలి, నేను చాలా కాలం క్రితమే ఉప్పు మసాలా వేసిన భోజనం చెయ్యనని ప్రమాణం చేశాను. అందుచేత మీ ఆతిథ్యం స్వీకరించలేను అన్నాడు. దానిదేముంది, మీరు తినని ఉప్పు మసాలా లేకుండానే వంట చెయ్యమని చెబుతాను అన్నాడు అలీబాబా. ఆయన మర్జీనా దగ్గరకు వెళ్ళి ఆ పూట చప్పిడి వంట చేయించమన్నాడు. ఆమె ఆశ్చర్యపడింది కానీ యజమాని చెప్పినట్టే చేయించింది. రాత్రి అయ్యింది. అతిథి వచ్చి అలీబాబాతోనూ అతని కొడుకుతోనూ భోజనానికి కూర్చున్నాడు. వారికి మర్జీనా, అబ్దుల్లా కలిసి వడ్డన చేశారు. మర్జీనా అతిథిని పరీక్షగా చూస్తూ వచ్చింది. భోజనాలు ముగిసి ముగ్గురు మగవాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్న సమయంలో ఆమె వెళ్ళి నర్తకి వేషం ధరించి తిరిగి వచ్చింది. ఆమె అవతారం చూసి అలీబాబా నిర్ఘాంతపోయాడు. ఆమె నుదుటి మీద బంగారు మాడలు ధగధగలాడుతున్నాయి. ఆమె మెడలో అంబరు పూసల పేర్లు వేళ్లాడుతున్నాయి. ఆమె నడుము చుట్టూ బంగారు వడ్డాణం ఉన్నది. ఆమె చేతులకు కాళ్లకు బంగారు గజ్జెలు కట్టి ఉన్నాయి. ఆమె మొలను చురకత్తి ఉన్నది. ఆమె కళ్ళకు దట్టంగా కాటుక పట్టించి కనుకొసలు సాగదీసింది. ఆమె వెనుకగా కంజీర పట్టుకుని అబ్దుల్లా వచ్చాడు. ఆమె తన యజమాని ముందు వంగి సలాం చేసి నృత్యం చేయడం ఆరంభించింది. అలాగే అలుపు లేకుండా, వంక పెట్టడానికి వీల్లేకుండా నృత్యం చేసింది. ఆమె చేతి రుమాలు పట్టుకుని వల్లెవాటు పట్టుకుని నృత్యాలు చేసింది. ఆమె యూదులలాగూ, గ్రీకులలాగూ, పర్షియనులలాగూ కూడా అనేక రకాలైనటువంటి నృత్యాలు చేసింది. మగవాళ్ళు ఆమె పాదాలకేసి ఆమెకేసి తన్మయులై చూస్తూ ఉండిపోయారు. తరువాత ఆమె కత్తితో నృత్యం ఆరంభించింది. తన బొడ్డున వేళ్లాడుతోన్న వర నుంచి బాకును పైకి తీసి రౌద్రం అభినయిస్తూ బుసకొట్టే తాచులాగా నృత్యం చేస్తూ చేతిలోని బాకు మొనతో అన్ని దిక్కులా పొడిచి దాన్ని తన గుండెలకే పెట్టుకున్నది. తరువాత ఆమె ఆ బాకుమొన్నను తన గుండెల మీద నుంచి తీసివేసి బొంగరంలాగా అత్యంత వేగంగా తిరుగుతూ అదే బాకుతో ఉత్తుత్త శత్రువులను ఎడాపెడా పొడుస్తున్నట్టుగా అభినయిస్తూ అకస్మాత్తుగా అలీబాబా ముందు మోకరించి అబ్దుల్లా దగ్గర నుంచి కంజీర పుచ్చుకుని యాచిస్తున్న దానిలాగా ముందుకు చాచింది. ఆమె నర్తకి లక్షణాలను అంతసేపు అనుకరించటం అలీబాబాకు కాస్త చిరాకు కలిగించింది. అయినా ఆయన కంజీరాలో ఒక బంగారు దీనారం వేశాడు. అలీబాబా కొడుకు మరొక బంగారు దీనారం వేశాడు. అతని మిత్రుడైన హుసేను డబ్బు కోసం సంచి తీస్తూ ఉండగా మర్జీనా అతని మీదకి ఉరికి బాకుతో అతని గుండెలో ఒక్క పోటు పొడిచింది. హుసేన్ నోరు తెరిచి మళ్ళీ మూసుకుని ఒక్క దీర్ఘశ్వాస విడిచి ప్రాణాలు విడిచాడు. మర్జీనాకు మతి చలించిందన్న అనుమానం అలీబాబాకు అతని కొడుకుకు ఒకేసారి కలిగింది. కానీ ఆమె శాంతంగా, ఈ ఇంటిని కాపాడడానికి తగిన బలాన్ని అల్లా నా చేతికిచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఈ త్రాష్ట్రుడు నూనె వర్తకుడు అన్న మాట ఎంత నిజమో హుసేన్ అన్న మాట కూడా అంతే నిజం అంటూ వాడి గడ్డం పట్టి ఊడలాగింది. వెంటనే అలీబాబా దొంగల నాయకుణ్ణి గుర్తుపట్టాడు. ఆమె తన ఇంటిని రెండోసారి కూడా రక్షించిందని స్పష్టం అవగానే అలీబాబా ఆమెను కౌగిలించుకుని, మర్జీనా నా తల్లి, నువ్వు నా కొడుకుని పెళ్ళాడి నా కోడలు అవుతావా అని అడిగాడు. మర్జీనా సంతోషంగా ఒప్పుకున్నది. అప్పటికప్పుడే అలీబాబా కొడుకుకు మర్జీనాకు శాస్త్రోక్తంగా వివాహం జరిగింది. ఆ రాత్రి బాగా పొద్దుపోయాక
అలీబాబా దొంగల నాయకుడి శవాన్ని మిగిలిన దొంగలను పూడ్చిన ఇంటి వెనక తోటలోని ఆగుంటలోనే పూడ్చేశాడు. పెళ్ళి అయిన తర్వాత చాలా కాలం అలీబాబా గుహ ఛాయలకు పోలేదు. ఎందుకంటే ఇంకా ఇద్దరు దొంగలకు లెక్క తేలలేదు. వాళ్ళు ఇంకా బతికే ఉన్నారని భయపడి మర్జీనా అలీబాబాను అటుకేసి వెళ్ళవద్దన్నది. అయితే ఆ ఇద్దరు దొంగలు ఇదివరకే కాసిం శరీర భాగాల్ని కనిపెట్టే భాగంలో చనిపోయారు. 1 సంవత్సరం గడిచాక అలీబాబా తన కొడుకును మర్జీనాను వెంటబెట్టుకుని గుహ దగ్గరకు వెళ్ళాడు. మంచి పరిశీలనా శక్తి గల మర్జీనా గుహ పరిసరాలంతటా గడ్డి మొలిచి ఉండటము, మనుషులు కానీ గుర్రాలు కానీ నడిచి వెళ్ళిన జాడలు లేకపోవడము గమనించి, భయం లేదు మామ, మనం గుహలోకి వెళ్ళవచ్చు అన్నది. అలీబాబా రాతికేసి చెయ్యి చాపి తెరుచుకో ససేం అనేసరికి రాయి తెరుచుకున్నది. లోపలి నిధులను ఎవ్వరూ తాకిన జాడ లేదు. తన అధీనమైన ఆ సంపదంతా మిగిలిన ఇద్దరికీ కూడా అలీబాబా గర్వంగా చూపించాడు. వాళ్ళు 3 సంచుల నిండా బంగారము, రత్నాలు నింపుకుని నగరానికి తిరిగి వెళ్ళారు. ఆ విధంగా కట్టెలు కొట్టుకునే అలీబాబా నగరంలోకెల్లా ధనికుడు, గౌరవనీయుడు అయ్యాడు. ఇక్కడితో అలీబాబా 40 దొంగలు అనే జానపద కథ సమాప్తం. ఇదే కథని బేస్ చేసుకుని మనకి తెలుగులో సినిమా కూడా వచ్చింది. చాలామంది చూసే ఉంటారు అనుకుంటాను. నేను కూడా చూశాను. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.